హలో ఎవ్రీవాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? స్టోరీ స్టార్టింగ్లోనే మనకి ఒక చిన్న బేబీ కనిపిస్తుంది. తన దగ్గరికి ఒక స్వామీజీ వచ్చి అంటాడు, తన మెడలో ఉన్న జెట్ పెయినెట్ చూసి నువ్వు ఫ్యూచర్లో చాలా రిచ్ అయిపోతావు, అలాగే నీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది అని అంటాడు. అలా కొన్ని ఇయర్స్ గడిచాక మన మేల్ లీడ్ భూషణ్ ఎంటర్ అవుతాడు. సో అతను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జెట్ పెయినెట్ చూపిస్తాడు. గుర్తుకల జెట్ పెయినెట్ నేను 18 years బ్యాక్ ఒక చిన్న పాప దగ్గర చూశాను, అలాగే తన వెనకాల బటర్ఫ్లై బర్త్ మార్క్ కూడా ఉంది అని ఫొటోస్ చూపిస్తాడు. ఆ ఫొటోస్ చూసి నేను అనుకుంటాడు, అవును తినకి బ్యాక్ మీద బటర్ఫ్లై మార్క్ కూడా బర్త్ మార్క్ కూడా ఉంది, అంటే తిను నిజంగానే మా కోడలు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇమీడియట్గా ఇద్దరు బ్రదర్స్కి కాల్ చేస్తారు. ఇక్కడేమో విలేజ్లో పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక లేడీ వాళ్ళ కొడుకు చాలా పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకొని విలేజ్కి వస్తాడు. అప్పుడు ఆ లేడీ అంటుంది అక్కడున్న వాళ్ళతో, మేము సిటీకి వెళ్ళిపోతాం కదా, సో మీరు అప్పుడప్పుడు మమ్మల్ని మీట్ అవ్వడానికి రావచ్చు, మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని అంటుంది. ఇక్కడే మనం హీరోయిన్ని చూస్తాం. తను బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. తన పేరు లిల్లీ. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అరే నీ హస్బెండ్ కార్లో వస్తున్నాడు, సో నువ్వు తనని మీట్ అవ్వడానికి రావా అనగానే తను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అప్పుడు తనకి గురువుగారు చెప్తాడు కదా, సో నువ్వు ఫ్యూచర్లో చాలా రిచ్ పర్సన్ అవుతావు అనగానే తను అనుకుంటుంది, నా హస్బెండ్ ఇప్పుడు రిచ్ అయిపోయాడు కాబట్టి ఇది నిజమే అని అనుకుంటూ ఉంటుంది. సో లిల్లీ ఇమీడియట్గా తనని మీట్ అవ్వడానికి ఇక్కడికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ అత్తమ్మ అంటుంది, ఈరోజు నా కొడుకు స్పెషల్ డే, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నీ వల్ల మా కొడుకు యొక్క పరువు కూడా పోతుంది అని అంటుంది. అప్పుడు లిల్లీ అంటుంది, అత్తమ్మ నేను ఇప్పుడు ఏం చేశాను, నా హస్బెండ్ వెల్కమ్ చేయడానికి ఇక్కడ రావడం తప్ప, అంటే నా కొడుకు ఒక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాడు, నా కొడుక్కి నీకు చాలా డిఫరెన్స్ ఉంది, నేను మ్యారేజ్ చేసింది బికాస్ ఆఫ్ నీ అడాప్టివ్ పేరెంట్స్ నీకు ఆస్తినిస్తారేమో అని మ్యారేజ్ చేశాను, కానీ వాళ్ళు నీకు ఆస్తినివ్వలేదు కాబట్టి ఈ డైవర్స్ పేపర్ మీద సైన్ చేయు, నా కొడుక్కి కూడా నువ్వు డైవర్స్ ఇచ్చే అంటుంది. అది వినగానే లిల్లీ షాక్ అవుతుంది. ఏంటి అత్తమ్మ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. నేను ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డాను, మీ అబ్బాయి స్టడీకి నేను కష్టపడ్డ మనీ అంతా స్పెండ్ చేశాను కదా, సో మీ ఫ్యామిలీని కూడా చూసుకున్నాను కదా, ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా, అవును పాపం లిల్లీ చాలా కష్టపడి మీ అబ్బాయి స్టడీస్ కోసం మనీ పంపించింది, అలాగే మీ ఫ్యామిలీని కూడా చాదింది కదా. వాళ్ళ అత్తమ్మ అంటుంది అక్కడున్న వాళ్ళందరినీ, మీరందరూ సైలెంట్గా ఉండండి, ఒకవేళ మీరు ఇలానే మాట్లాడితే లైఫ్లో ఇంకా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉండను అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడే వాళ్ళ అత్తమ్మ అంటుంది, నా కొడుకు ఇప్పటి వరకు ఏదైనా సంపాదించాడు అంటే అది మొత్తం నా కొడుకు కష్టార్జితమే, అంతేకాని నువ్వు చేసింది ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు అంటుంది, అత్తమ్మ నీకు డైవర్స్ కావాలి, కానీ నాకు తెలిసి నా హస్బెండ్ నా దగ్గర నుంచి డైవర్స్ ఎక్స్పెక్ట్ చేయడు, ఎందుకంటే నా హస్బెండ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అంటుంది. వాళ్ళ అత్తమ్మకి కోపం వచ్చి తనని కొడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిడుతూ ఉంటుంది. అప్పుడే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, హస్బెండ్ నువ్వు నన్ను మోసం చేయవు కదా, ఇన్ని ఇయర్స్ మన రిలేషన్షిప్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలాగే నేనంటే కూడా నీకు చాలా ఇష్టం కదా, మీ మమ్మీ చెప్పిందంతా అబద్ధమే కదా అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ అత్తమ్మేమో కొడుతూ ఉంటుంది. అప్పుడే హాన్ కార్లో నుంచి దిగి వచ్చి తనని లేపుతాడు. అప్పుడు లిల్లీ అంటుంది, మీ మమ్మీ చెప్తుంది నువ్వు నాతో డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావంట, నిజమా చెప్పు అనగానే, మా మమ్మీ చెప్పింది నిజమే, మా ఆఫీస్లో కొలీగ్స్ అందరి వైఫ్స్ చాలా రిచ్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు, అండ్ కాబట్టి నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది, అలాగే నీలాంటి ఒక విలేజ్ గర్ల్ని నేను మ్యారేజ్ చేసుకున్నా, కానీ నాకు నీతో ఎలాంటి రిలేషన్ని కంటిన్యూ చేయాలని లేదు, సో మన ఇద్దరం డైవర్స్ తీసుకుందామని అంటాడు. లిల్లీ అంటుంది, నువ్వు మర్చిపోయావా, నీకు యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు నేనే కదా నీకు మనీ ఇచ్చాను అంటే, అవును అవన్నీ నాకు గుర్తున్నాయి, సో నేను ఫస్ట్లో తప్పే చేశాను, కానీ నీకు కంపెన్సేషన్గా 5 lakhs కూడా ఇస్తాను అని అంటాడు. ఇప్పుడే కార్లో నుంచి ఒక అమ్మాయి దిగి అంటుంది, నువ్వే చెప్పావు కదా లిల్లీతో తొందరగా డీల్ చేస్తానని, ఇంత టైం పట్టింది ఏంది అని తన హ్యాండ్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు లిల్లీ అంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది అనగానే వివి అంటుంది, సిస్టర్ మా డాడీ మమ్మీ నేను జస్ట్ అడాప్టివ్ చేసుకున్నారు అంతే తప్ప నీకు నాకు కంపారిజన్ అస్సలు పెట్టుకోకు అంటుంది. డాడీ మొత్తం ప్రాపర్టీ నాకే రాసి పెట్టాడు, సో నా ప్రాపర్టీ మొత్తం నేను హాన్కి ఇస్తున్నాను, ఈ ప్రాపర్టీతో మేము ఎంజాయ్ చేస్తామని వివి అంటుంది. వాళ్ళ అత్తమ్మ కూడా వివి వైపు మాట్లాడుతూ ఉంటుంది. లిల్లీకి అర్థమవుతుంది వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని. అప్పుడే హాన్ అంటాడు, తొందరగా డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయి, లేకపోతే నీకు ఇస్తానన్న 5 lakhs కూడా నేను ఇవ్వను అని అంటాడు. లిల్లీ అంటుంది, నేను నీకోసం నా ఫ్యూచర్ని కూడా సాక్రిఫైస్ చేశాను, ఇప్పుడు నువ్వు ఇంత ఈజీగా సక్సెస్ రాగానే
నన్ను వదిలేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంది. నువ్వే చెప్పావు కదా నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తానని. ఇప్పుడు ఇంత ఈజీగా ఎందుకు వదిలేస్తున్నావు? అప్పుడు హాన్ అంటాడు, నీకెందుకు అర్థం కావట్లేదు? నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు అని అంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ వివి అంటుంది, చిన్నప్పుడు నీ జేడ్ పెయినెట్ చూసి ఎవరో గురూజీ చెప్పారు కదా నువ్వు పెద్దయ్యాక చాలా రిచ్ అవుతావని. ఇప్పుడు చూడు నీ సిచ్యువేషన్ ఎలా ఉందో. అవును, నీకు చెప్పడం మర్చిపోయాను. నా కోసం హాన్ ఒక కాస్ట్లీ డైమండ్ రింగ్ చేయించాడు. తెలుసా ఇది ఎంత ఎక్స్పెన్సివో అని అంటూ ఉంటుంది. అప్పుడే తను ఫ్లాష్ బ్యాక్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హాన్ జాబ్ లేనప్పుడు తనకి నార్మల్ ఫ్లవర్ రింగ్ ఇచ్చి అంటాడు, నేను ఒకవేళ మంచి పొజిషన్లోకి వచ్చాక నీకు డైమండ్ రింగ్ కొనిస్తాను. అలాగే నీకు పెద్ద హౌస్ కూడా కొనిస్తాను. మన ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దామని అంటాడు. అదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. డైవర్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. సైన్ చేసిన వెంటనే హాన్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా గుడ్డిదాన్ని కావచ్చు, ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నిన్ను నమ్మాను నుంచి మన ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఈ గొడవ మధ్యలో తన జెడ్ పెయినెట్ కూడా కింద పడిపోతుంది. ఇమీడియట్గా వాళ్ళ సిస్టర్ ఆ జెడ్ పెయినెట్ తీసుకొని తన బ్యాగ్లో వేసుకుంటుంది. వివి అంటుంది హాన్తో, ఈ విలేజ్ చూస్తుంటే చాలా గలీజ్గా ఉంది. సో మనం ఏదైనా పెద్ద హోటల్కి వెళ్ళి మన సక్సెస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. ఇక్కడేమో లిల్లీ వెళ్తూ ఉంటుంది. అప్పుడే హాన్ వాళ్ళ సిస్టర్ లిల్లీకి ఎదురవుతుంది. సో హాన్ వాళ్ళ సిస్టర్ అంటుంది, ఏంటి మా అన్నయ్య నేను రావడంతోనే ఇంట్లో నుంచి పంపించేశాడా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ సిస్టర్ తనని ఆపి పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది, మా అన్నయ్యతో పెళ్ళై 5 years అవుతుంది, కానీ మా అన్నయ్య ఇంతవరకు ఈమెను టచ్ కూడా చేయలేదు. సో మీరేమన్నా ట్రై చేయాలనుకుంటున్నారా అని వాళ్ళని అడుగుతుంది. వాళ్ళేమో చాలా హ్యాపీగా, అరే మీ వదిన చాలా బాగుంది, చూడడానికి కూడా అందంగా ఉంది అని అంటారు. నీ లిల్లీకి కోపం వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అరుస్తుంది. అప్పుడే వాళ్ళ మరదలు అంటుంది, ఎవరికి తెలుసు మా ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకువెళ్తున్నావేమో, ఇద్దరిని తన డ్రెస్ విప్పి చెక్ చేయమని అంటుంది. అప్పుడే దారిలో నుంచి భూషణ్ వెళ్తూ ఉంటాడు. సో లిల్లీ వాళ్ళని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది హెల్ప్ కోసం, అని లిల్లీ యొక్క నోరుని మూసేస్తారు. భూషణ్ తన చిన్ననాటి ఫోటో చూసి నువ్వెప్పుడు దొరుకుతావంటూ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన మిర్రర్లో నుంచి ఒక అమ్మాయిని టార్చర్ చేసింది చూస్తాడు. ఇమీడియట్గా డ్రైవర్ని కార్ ఆపమని అక్కడికి బాడీ గార్డ్స్తో వెళ్తారు. వాళ్ళేమో తన డ్రెస్ని విప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే తన బ్యాగ్ ఉన్న బటర్ఫ్లై మార్క్ కూడా కనిపిస్తుంది. అది భూషణ్ చూస్తాడు. సో భూషణ్ ఇమీడియట్గా తనని కాపాడి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి గార్డ్స్తో బయటికి పంపించేస్తాడు. నువ్వెంత పెద్దగా అయ్యావని అంటాడు. అప్పుడు తను అంటుంది, మీరెవరు నాకు అసలు గుర్తు రావడం లేదు, ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు అని అంటుంది. మీరెవరు అనగా భూషణ్ వాళ్ళ పెద్ద అన్నయ్య చెప్తాడు, నువ్వు మా ఫ్యామిలీలోని వారసురాలివి, అలాగే మేము మీ అంకుల్స్ అని చెప్పగా అక్కడున్న బాడీ గార్డ్స్ అందరూ కూడా తనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. అదంతా విని లిల్లీ షాక్ అవుతుంది. ఇక్కడేమో హాన్ వాళ్ళ సిస్టర్ కూడా సైడ్ నుంచి చూస్తూ ఉంటూ షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా నిజమా అన్నట్లు. అప్పుడే లిల్లీ అంటుంది, మీరు అనుకునే అమ్మాయిని నేను కాదు, అలాగే మీరెవరో కూడా నాకు తెలియదు, అలాగే నా పేరు కూడా క్లీన్ కాదు, నా అసిస్టెంట్ అంటాడు. సరే, ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి తన దగ్గర ఒక జేడ్ పెయిండెంట్ కూడా ఉండాలి కదా సార్. సో రెడ్ కలర్ జేడ్ పెయిండెంట్ ఉంటుంది కదా, అది చూపిస్తే మనము ఈ అమ్మాయి ఎవరో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అనగానే అప్పుడు లిల్లీ అంటుంది, నా దగ్గర రెడ్ కలర్ జేడ్ పెయిండెంట్ ఉంది అని వెతుకుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అత్తమ్మ తనని కొట్టినప్పుడు జేడ్ పెయిండెంట్ కింద పడిపోయింది కాబట్టి తనకేమాత్రం ఐడియా ఉండదు. సో తన దగ్గర జెడ్ పెయిండెంట్ కనిపించదు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, సో తిన దగ్గర జెడ్ పెయిండెంట్ లేదు అంటే తిను తప్పకుండా క్లీన్ కావచ్చు అని అంటాడు. సో వాళ్ళ చిన్న బ్రదర్ అంటాడు, అన్నయ్య మనం రాంగ్గా అర్థం చేసుకున్నాం కావచ్చు అని అంటాడు. లిల్లీ కూడా అంటుంది, అవును మీరు నిజంగానే తప్పుగా అర్థం చేసుకున్నారు, లేకపోతే నాకు ఇంత లక్ ఎలా వస్తుంది, ఇంత ఇమీడియట్గా నేను ఇంత పెద్ద పొజిషన్కి ఎలా వస్తాను అని లిల్లీ అంటుంది. అప్పుడే వాళ్ళ పెద్ద అంకుల్ అంటాడు, ఫ్యామిలీ యొక్క వారసురాలికి ఉన్నట్టే సేమ్ నీకు కూడా బటర్ఫ్లై మార్క్ ఉంది. సో నువ్వు కూడా మా కోడల్లాగానే ఫ్యూచర్లో నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తాడు. ఫ్యూషన్ ఏమో ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఇందులో 2 million ఉన్నాయి, సో నువ్వు యూజ్ చేసుకో అని తనకి చెప్పి, అలాగే నిన్నెవరైనా కొట్టినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవాలని చెప్తాడు. అప్పుడే అసిస్టెంట్కి మెసేజ్ వస్తుంది జెడ్ పెయిండెంట్ ఎక్కడ ఉందో అని. సో వాళ్ళకి చెప్తాడు, బాస్
జేన్ పేనెంట్ ఇక్కడే పార్టీలో ఉన్న ఒక అమ్మాయి దగ్గర ఉంది అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరూ అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. అలా పార్టీలో హాన్ వాళ్ళ మమ్మీ గెస్ట్‌తో చెప్తూ ఉంటుంది. "మేము చాలా రిచ్ అయిపోయాం. ఇప్పుడు నా కొడుకు పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్నాడు. సో, మేమిప్పుడు పెద్ద హౌస్ కూడా కొనుక్కున్నాం" అంటూ, అలాగే మా అన్నకి కోడల్ని కూడా ఇంట్లో నుంచి పంపించేసాం అని హ్యాపీగా వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. అప్పుడే హాన్ వాళ్ళ సిస్టర్ వచ్చి వాళ్ళ అన్నయ్యతో అంటుంది, "అన్నయ్య నీకు తెలుసా? లిల్లీ నిన్ను చీట్ చేసింది. అలాగే ముగ్గురు రిచ్ పీపుల్స్‌ని పట్టుకుంది. వాళ్ళందరూ కలిసి నన్ను బుల్ చేశారు" అని హాన్‌కి వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటుంది. అప్పుడు హాన్ అనుకుంటాడు, "అరే! ఇంత పెద్ద చలాకీ అమ్మాయినా ఈమె" అని అనుకుంటూ ఉంటాడు. సో, తను అడుగుతాడు, "ఆ ముగ్గురు అబ్బాయిలు ఎవరో నీకు తెలుసా?" అనగానే వాళ్ళ సిస్టర్ అంటుంది, "వాళ్ళందరూ నాకు తెలియదు కానీ అందులో ఒకరు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే అతను యాక్టర్" అని చెప్తుంది. వాళ్ళెందుకొచ్చారో తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ యొక్క వారసురాలిని వెతకడానికి వచ్చారు. అంటుంటే విన్నాను. వాళ్ళ ఫ్యామిలీ యొక్క వారసురాలు దగ్గర రెడ్ కలర్ డ్రాగన్ జెట్ పెయింట్ ఉంది అంట. అదెవరి దగ్గరైతే ఉందో తనే వాళ్ళ వారసురాలని అంటుంటే విన్నాను అని అంటుంది. అది వినగానే వివి తన దగ్గర ఉన్న రెడ్ జెట్ పెయింట్‌ని చూసుకుంటుంది. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, "ఇక్కడికి గ్యూ ఫ్యామిలీ వస్తుంది. సో, మిమ్మల్ని మీట్ అవ్వడానికి వస్తుంది" అనగానే వాళ్ళ అత్తమ్మ అండ్ హాన్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హాన్ వాళ్ళ మమ్మీ వివి దగ్గరికొచ్చి, "నువ్వే గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలివి కావచ్చు. ఎందుకంటే నీ దగ్గర జెట్ ప్లానెట్ ఉంది కదా" అని అంటూ ఉంటుంది. ఇప్పుడు గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలివి నువ్వే అయితే ఇప్పుడు మనం ఎంత లక్కీ ఫెలోస్ అయిపోతామో. సో, అంటూ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పార్టీలోకి లిల్లీ వస్తుంది. ఎందుకంటే తనకి క్రెడిట్ కార్డ్ ఇచ్చిన ఘోషన్‌ని వెతకడానికి. 2 మిలియన్స్ ఉన్నాయి. సో, ఇవి నా మనీ కాదు. ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళకే నేను ఇస్తాను. ఎందుకంటే నాకు వేరే వాళ్ళ మనీ కూడా యూజ్ చేయను అనుకుంటుంది. అప్పుడే హాన్ వాళ్ళ సిస్టర్ లిల్లీని చూసి తన దగ్గరికి వచ్చి, "నీకెంత ధైర్యం? నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? ఈ పార్టీని చెడగొడటానికొచ్చావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని తిడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చి, "నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నువ్వు పార్టీని ఖరాబ్ చేయడానికి వచ్చావా? అలాగే మా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. హాన్ వాళ్ళ సిస్టర్ అంటుంది, "నీకు తెలుసా? వివి దగ్గర జెట్ ప్లానెట్ ఉంది. సో, తనెవరో కాదు గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలు అవ్వబోతుంది" అని చెప్తుంది. అప్పుడు లిల్లీ అంటుంది, "నీకు ఆల్రెడీ డాడీ దగ్గర నుంచి మనీ వచ్చాయి కదా! మరి ఇప్పుడు ఇదేంటి?" అనగానే తను అంటుంది, "అవి జస్ట్ 5 మిలియన్సే. ఇప్పుడు నేను గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలిని అయిపోతే ఆ ఆస్తి మొత్తం నాకే అయితుంది" అని అంటుంది. "సో, ఇప్పుడు నేను ఒక పెద్ద ఫ్యామిలీకి వారసురాలిని. సో, ఆస్తి మొత్తం నాకే అయితుంది. నా దగ్గర ఎంత అమౌంట్ అయినా ఉంటుంది. నేను ఎన్ని రకాలుగా అయినా ఖర్చు చేసుకోవచ్చు" అని అంటుంది. అప్పుడు లిల్లీకి కోపం వచ్చి, "నువ్వెంత వేస్టో తెలుసా" అని తిడుతూ ఉంటుంది. సో, వాళ్ళు ముగ్గురు కలిసి లిల్లీని అరుస్తూ ఉంటారు. అప్పుడే అనౌన్స్‌మెంట్ వస్తుంది, గూషన్ ఫ్యామిలీ అక్కడికి రాబోతుంది అని. అప్పుడే గూషన్ అలాగే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా అక్కడికి వస్తారు. అందరూ వాళ్ళని చూసి, "వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారు" అని అనుకుంటారు. అప్పుడే హాన్ ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళి ఇద్దరి బాడీగార్డ్స్‌తో రూడ్‌గా బిహేవ్ చేసి పక్కకి నెట్టేసి వాళ్ళతో అంటాడు, "నేనొక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్నానని" నవ్వుతూ హ్యాండ్ ఇస్తాడు. గూషన్‌కి మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన బిహేవియర్ చూసి. సో, కోపంతో దాన్ని పక్కకు జరగమని అంటాడు. అప్పుడు హాన్ అంటాడు, "మిస్టర్ గూషన్, ఇప్పుడు మనం ఫ్యామిలీ కాబోతున్నాం. తెలుసా మీకు" అని అంటాడు. అప్పుడు గూషన్ అంటాడు, "నువ్వేం ఆలోచిస్తున్నావు? కనీసం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీతో పోల్చడానికి కూడా రెడీగా లేదు." ఇమ్మీడియేట్‌గా హాన్ సారీ చెప్తాడు. అక్కడే గూషన్ లిల్లీని చూస్తాడు. లిల్లీ అంటుంది, "నేను ఇక్కడికొచ్చింది మీ డ్రెస్ అండ్ అలాగే మీ క్రెడిట్ కార్డ్ వాపస్ ఇవ్వడానికి వచ్చాను" అంటుంది. గూషన్ తన యొక్క డ్రెస్ తీసుకొని, "ఈ క్రెడిట్ కార్డ్ నీ దగ్గరే ఉంచుకో" అని అంటాడు. హాన్ వాళ్ళ సిస్టర్ అంటుంది, "మీరు లిల్లీతో మాట్లాడకండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మా ఇంట్లో ఉండి తనెంత బ్యాడ్ లక్ తీసుకొచ్చిందో తెలుసా? ఫైనల్‌గా మా ఇంట్లో నుంచి పంపించేసాం. అలాగే తనతో ఎవరైనా మాట్లాడారనుకోండి వాళ్ళకి కూడా అన్‌లక్కీ కలిసొస్తుంది" అని చెప్తుంది. అప్పుడు భూషణ్ అంటాడు, "నువ్వు నాకు చెప్తున్నావా? నేనేం చేయాలో నాకు తెలుసు" అని అంటాడు. భూషణ్ ఫ్యామిలీ యొక్క వారసురాలిని వెతకడానికి వచ్చారు కదా! నేను చెప్తాను ఆమె ఎక్కడుందో అని వివిని చూపిస్తారు. వివి వాళ్ళ దగ్గరికొచ్చి బ్రదర్స్ అని హగ్ చేసుకోబోతూ ఉంటుంది. "ఏంటి బ్రదర్సా? నువ్వు గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలివి. మేము నీకు అంకుల్ అయితాం" అని చెప్తాడు. అలాగే నాకు తెలిసి నువ్వు ఇక్కడికి యాక్టింగ్ చేయడానికి వచ్చావు. నువ్వు నిజంగా మా కోడలివి కాదు అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ ఇమ్మీడియేట్‌గా అంటాడు, "బాస్, ప్రెసిడెంట్ యొక్క డాటర్ చిన్నప్పుడే తప్పిపోయింది. సో, తనకి చిన్నప్పుడు ఎవరు ఏంటి అనే రిలేషన్ ఎలా తెలుస్తుంది" అని అసిస్టెంట్ అంటాడు. "మిమ్మల్ని ఎలా గుర్తుపడుతుంది" అనగానే
అవునవును. సరిగ్గా చెప్పారు. మర్చిపోయాను. అంకుల్ సారీ అని భూషణ్‌తో అంటూ ఉంటుంది. భూషణ్ అంటాడు, "నీ బ్యాగ్‌కున్న బర్త్ మార్క్ చూపియు" అనగానే ఇప్పుడు తను ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బర్త్ మార్క్ ఎవరి దగ్గర ఉంటుందంటే లిల్లీకి ఉంటుంది. సో, తన బ్యాగ్ మీద బర్త్ మార్క్ ఉంటుంది. తను అనుకుంటుంది, ఇది నాకు లేదు కదా! సో, ఇప్పుడు నేను చూపిస్తే బుక్ అయిపోతాను అని. అంకుల్ ఇప్పుడు ఈ డ్రెస్ విప్పించి బ్యాగ్ మీద చూపియడం కష్టం కానీ, నా దగ్గర జెట్ పెయినెట్ ఉందని తను జెట్ పెయినెట్‌ని బ్యాగ్‌లో నుంచి తీసి చూపిస్తుంది. రోషన్ ఆ జెట్ పెయినెట్ చూసి ఇది నిజంగానే మా జెట్ పెయినెటే అని అనుకుంటాడు. సో, వాళ్ళ చిన్న తమ్ముడు కూడా అంటాడు, నిజంగానే తిను మన వారసురాలు అని అంటాడు. వివి ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! వీళ్ళని ఇంత ఈజీగా ఫూల్ చేస్తానని అస్సలు అనుకోలేదు అని అనుకుంటుంది. అప్పుడే లిల్లీ ఆ జెట్ పెయినెట్ చూసి ఇది నాది అని అంటుంది. అప్పుడు వివికి చాలా కోపం వచ్చి నీ దగ్గరికి ఎప్పుడొచ్చింది? ఇది నాది అని వివి అంటూ ఉంటుంది. లిల్లీ ఏమో అస్సలు ఊరుకోదు. ఇది నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది. మేబీ ఇది మా ఫ్యామిలీ గుర్తుగా కావచ్చు అని లాక్కోబోతూ ఉంటే భూషణ్ తనకివ్వడు. అప్పుడే వివి అంటుంది, ఏంటి నువ్వు జెలస్‌గా ఫీల్ అవుతున్నావా? నేను గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలినని. అందుకే నువ్వొచ్చి నాకు కాంపిటీషన్‌గా చేద్దాం అనుకుంటున్నావా అని వివి లిల్లీని తిడుతూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ లిల్లీతో అంటాడు, ఒకవేళ ఈ జెట్ పెయినెట్ నీదే అయితే నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా చెప్పు అని అంటాడు. కానీ వివి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడం వల్ల సైలెంట్‌గా ఉండిపోతుంది. అప్పుడే వాళ్ళ అత్తమ్మ కూడా లిల్లీతో అంటుంది, నీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు ఇది నీకు సంబంధించింది కాదు. సో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. హాన్ సిస్టర్ కూడా అదే అంటుంది. నువ్వు జెట్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అరే భలే ప్లాన్ ఏస్తున్నావే! గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలైదాం అనుకుంటున్నావా? అని వాళ్ళ సిస్టర్ కూడా అంటుంది. అప్పుడే బేబీ భూషణ్‌తో అంటుంది, అంకుల్ నేనే గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలినని చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్న హాన్ అండ్ మమ్మీ వాళ్ళ సిస్టర్ కూడా టీవీ వైపే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు భూషణ్ అంటాడు, ఒకవేళ నిజంగా నువ్వు మా ఫ్యామిలీ యొక్క వారసురాలివైతే నీ యొక్క బ్లడ్ జెట్ పెయినెట్ మీద పడగానే అది డ్రాగన్ లాగా వైబ్రేట్ అయితుంది అని అంటారు. అది వినగానే ఒక్కసారిగా తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ జెట్ పెయినెట్ తనది కాదు కాబట్టి. కానీ వివి ధైర్యం తెచ్చుకొని కొంచెం బ్లడ్‌ని ఆ జెట్ పెయినెట్ మీద వేస్తుంది. ఇమ్మీడియేట్‌గా అక్కడ డ్రాగన్ గుర్తు వస్తుంది. అది చూసి వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే వివి మనసులో అనుకుంటుంది, అరే నాకు బ్లడ్ డొనేట్ చేసింది కదా లిల్లీ, అందుకే మేబీ తన బ్లడ్ నా బాడీలో ఉంది కాబట్టి ఇలా జరిగింది కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే లిల్లీ కూడా అంటుంది, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అనగానే హాన్ వాళ్ళ సిస్టర్ అంటుంది, నీలాంటి నార్మల్ పీపుల్స్ అలా ఆలోచించడం కూడా తప్పు. అది గ్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలి గురించి అనగానే భూషణ్ అంటాడు, మేము ఫ్యామిలీస్ గురించి ఆలోచించం. అది చిన్నదా పెద్దదా అని కాదు. మేమందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తామని తనని ట్రై చేయమని అడుగుతాడు. సో లిల్లీ తను కూడా తన బ్లడ్ తీసి జెట్ పెయినెట్ మీద వేయగానే ఆకాశంలో మెరుపులు వస్తాయి. అలాగే జెట్ పెయినెట్ పీసెస్ గా అయిపోతుంది. అది చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వాళ్ళ అత్తమ్మ అంటుంది, చూసారా తను ఎంత బ్యాడ్ లక్కో, ఒక్కసారి తన బ్లడ్ పడగానే ఆకాశమే బెదిరిపోయింది అని అంటుంది. ఆ ముక్కలైన జెట్ పెయినెట్ చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇలా జరిగింది ఏంటి అని. అప్పుడే తన హ్యాండ్ కి ఉన్న బ్లేడ్ తోటి జెట్ పెయినెట్ పీసెస్ అన్ని ఒక దగ్గరికి వచ్చి అతుక్కుంటాయి. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. నిజంగానే తిని మన జెట్ పెయినెట్ యొక్క వారసురాలు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు అంకుల్స్ తనని నిజమైన వారసురాలు అనుకొని వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళమని అంటారు. వాళ్ళ అంకుల్స్ అంటారు హాన్ వాళ్ళతో, మీరు యాక్టింగ్ చేశారని అర్థమైపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటారు. అప్పుడు హాన్ వాళ్ళ మమ్మీ అంటుంది, నాకు తెలిసి ఇది నిజం కాదు కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసింది వివినే కదా, వివి ట్రై చేసినప్పుడే డ్రాగన్ బొమ్మ వచ్చింది. సో మీరు ఒకసారి ఆలోచించాలి అంటుంది. అప్పుడే వాళ్ళ పెద్దన్నయ్య అంటాడు, మేము ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాం, అసలు రియల్ వారసురాలెవరు ఫేక్ వారసురాలెవరు అని అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడే హాన్ అంటాడు, మీరెందుకు ఇంకా లిల్లీ గురించి ఆలోచిస్తున్నారు, తను మోసం చేస్తుంది, అలాగే బీబీనే మీ ఫ్యామిలీ యొక్క వారసురాలు అనగానే లిల్లీకి కోపం వస్తుంది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, కోసం ఎన్ని ఇయర్స్ ఎంత కష్టపడ్డాను, నువ్వు ఇలా నన్ను మాట్లాడడం కరెక్టేనా అని అంటుంది. లిల్లీ అంటుంది, నీకు తెలుసు కదా నేను వేరే వాళ్ళ ఐడెంటిటీ తీసుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేస్తానా అంటే హాన్ లిల్లీని తిడుతూ నువ్వేదైనా చేయగలుగుతావని చెప్పి కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే భూషణ్ తనని ఆపి నువ్వు దూరం వెళ్ళిపో అని తనని నెట్టేస్తాడు. బీబీ అంటుంది లిల్లీతో, నువ్వు జెలస్‌గా ఫీల్ అవుతున్నావు కదా, అందుకే నా ఐడెంటిటీని తీసుకోవాలని చూస్తున్నావు, సరే నిజం చెప్పు, నేను నిన్ను క్షమిస్తానులే అని అంటుంది. అప్పుడే హాన్ వాళ్ళ మమ్మీ కూడా అంటుంది, ఇప్పటికిప్పుడు నా కోడల్ని క్షమించమని అడుగు అంటుంది. అప్పుడు లిల్లీ నవ్వుతూ, ఇంతవరకు నిజమైన ఫ్యామిలీ వారసురాలు ఎవరో తెలియలేదు, నిన్ను నువ్వెలా ఓవర్ యాక్షన్ చేసుకుంటావు, నువ్వే వారసురాల్లాగా ఎందుకు ఫీల్ అవుతావు అని లిల్లీ అంటుంది. అప్పుడు హాన్ వాళ్ళ మమ్మీ అంటుంది, ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది ఎవరు ఫేక్ అన్నది, ఎవరు రియల్ అన్నది అని అంటూ ఉంటుంది. లిల్లీ ఏమో హాన్ని తిడుతూ, నువ్వు ఇలా తన వైపు వెళ్ళి నన్ను టార్చర్ చేయడం కరెక్ట్ కాదు అని
తను అంటూ ఉంటుంది. హాన్ అంటాడు, "నీకు తనతో కంపారిజన్ ఏంటి? తనెంత గ్రేటో తెలుసా అని హాన్ వివిని పొగుడుతూ ఉంటాడు. భూషణ్‌కి కోపమొచ్చి తనని పక్కకి పెట్టి, "నువ్వు కొంచెం సైలెంట్‌గా ఉంటావా?" అని అంటాడు. అప్పుడు భూషణ్ అంటాడు, "మీ ఇద్దరిలో నిజమైన వారసురాలెవరో మాకర్థం కావడం లేదు" అని అంటాడు. అప్పుడే వాళ్ళ చిన్నన్నయ్య అంటాడు, "మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ఏం చేయాలి" అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ పెద్దన్నయ్య అంటాడు, "మన కోడలికి మన సిస్టర్ ఒక బాక్స్‌ని అరేంజ్ చేసింది. ఎవరైతే ఆ బాక్స్‌ని ఓపెన్ చేస్తారో తన హ్యాండ్‌తో తనే మన నిజమైన వారసురాలు" అని వాళ్ళ అన్నయ్య అంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా అక్కడ లాకర్ బాక్స్‌ని తీసుకొని వస్తారు. ఆ బాక్స్‌ని చూసి వివి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ట్యూషన్ వాళ్ళ పెద్దన్నయ్య అంటాడు, "ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు" అని అంటాడు. అప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య, "ఇప్పుడు ట్రై చేయండి. మీరు హ్యాండ్ పెట్టి ట్రై చేయండి. బాక్స్ ఎవరి హ్యాండ్‌తోని ఓపెన్ అయితుందో చూద్దాం" అనగానే లిల్లీ అంటుంది వివితో, "నువ్వే చెప్పావు కదా! గో ఫ్యామిలీ యొక్క వారసురాలని. సో, నువ్వే ఫస్ట్ ట్రై చెయ్యి" అని అంటుంది. అప్పుడే అర్థమైపోతుంది ఎవరు నిజమైన వారసురాలో. "సో, నీ ఫేస్‌లో నాకు భయం కనిపిస్తుంది" అని లిల్లీ వివితో అంటుంది. అప్పుడు హాన్ అంటాడు, "తనేం భయపడట్లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు" అని హాన్ లిల్లీని తిడుతూ ఉంటాడు. వివి ఏమో లాకర్ బాక్స్ మీద హ్యాండ్ పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ బాక్స్ అస్సలు ఓపెన్ కాదు. అక్కడున్న వాళ్ళందరూ అలానే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే లిల్లీ కూడా ట్రై చేస్తుంది. అప్పుడు కూడా బాక్స్ ఓపెన్ కాదు. అప్పుడు వివి అంటుంది, "చూసారా, తిను కూడా నిజమైన గ్లూ ఫ్యామిలీకి వారసురాలు కాదు. నేనే నిజమైన వారసురాలిని" అని అంటూ ఉంటుంది. ఇప్పుడు లిల్లీకి అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుందని. సో, ఇమ్మీడియేట్‌గా భూషణ్ అడుగుతుంది, "ఇంకోసారి ట్రై చేయొచ్చా నా లెఫ్ట్ హ్యాండ్‌తో" అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "నీకు ఇంకోసారి ట్రై చేసే ఛాన్సెస్ లేవు" అనగానే భూషణ్ అంటాడు, "నువ్వు ఇంకోసారి ట్రై చెయ్యు" అని చెప్తాడు. తన లెఫ్ట్ హ్యాండ్‌తో బాక్స్ లాకర్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా లాకర్ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళందరూ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన గ్లూ ఫ్యామిలీ యొక్క వారసురాలు దొరికింది అని. అలాగే తిన బ్యాక్ మీద కూడా బటర్‌ఫ్లై టాటూ ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో, తన దగ్గరికొచ్చి, "నువ్వే మా ఫ్యామిలీ యొక్క వారసురాలివి అని నీకు తెలుసా? నీకోసం ఎన్ని ఇయర్స్ నుంచి మేము వెతుకుతున్నామో" అంటూ ఉంటారు. వాళ్ళంటారు, "నువ్వు మా కోడలివి" అని అంటూ ఉంటారు. లిల్లీ అనుకుంటుంది, "అరే, ఇంత పెద్దవాళ్ళు నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తే ఎలాగా ఉంది" అంటూ మనసులో అనుకొని నవ్వుతూ ఉంటుంది. భూషణ్ ఏమో లిల్లీ దగ్గరికొచ్చి తన హ్యాండ్‌కి తగిలిన దెబ్బకి పట్టీ వేస్తూ ఉంటాడు. అనుకోకుండా లాకర్ బాక్స్ పగిలిపోతుంది. వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ వివి ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి ఇంకో ఛాయిస్ దొరుకుతుంది కదా! వివి అంటుంది, "చూసారా ఇప్పుడేం జరిగిందో? లిల్లీ నిజమైన వారసురాలు కాదు" అని చెప్తూ ఉంటుంది. ఒకవేళ తనే నిజమైన వారసురాలైతే ఆ బాక్స్ అలా పగిలేది కాదుగా అని అంటుంది. అప్పుడే వాళ్ళు ఆ లాకర్ బాక్స్ దగ్గరికొచ్చి చూస్తారు. అందులో చాలా మెడల్స్ ఉంటాయి. చిన్నప్పుడు తన డాన్స్ కాంపిటీషన్‌లో విన్ అయిన మెడల్స్ అన్నీ అందులో ఉంటాయి. అప్పుడే వాళ్ళ అంకుల్‌కి గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా సిస్టర్ వాళ్ళ కూతురికి చాలా డాన్స్ నేర్పించింది. సో, తను చాలా బాగా డాన్స్ చేస్తుంది. సో, వాళ్ళంటారు, "సో, ఎలాగో మీ ఇద్దరి మధ్యలో మాకు కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి మీ ఇద్దరికీ డాన్స్ కాంపిటీషన్ పెడతాను" అని అంటారు. సో, వాళ్ళంటారు, "అప్పుడు ఎవరు నిజమైన వారసురాలో అర్థమవుతుంది. అలాగే డాన్స్ ప్రాక్టీస్‌కి మీకు 10 డేస్ ఇస్తున్నాను. 10 డేస్ తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ చేస్తాము" అని చెప్తారు. సో, వివి అండ్ లిల్లీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఒక ట్రైనీని కూడా అరేంజ్ చేస్తారు. లిల్లీ ఏమో డాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకి డాన్స్ సరిగ్గా రాదు. సో, అప్పుడు వివి అనుకుంటుంది, తినని తిను కాంపిటీషన్‌లో ఎలాగైనా విన్ కాదులే అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ లిల్లీ తనని తను ఎంకరేజ్ చేసుకొని బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వివి, "వామ్మో! ఇంతగనం డాన్స్ చేస్తుంది. ఎలాగైనా తిను కాంపిటీషన్‌లో ఇలా డాన్స్ చేస్తే తప్పకుండా గెలుస్తుంది" అని అండ్ హాన్ కలిసి ఒక ప్లాన్ వేసి తను బ్రా తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో తన దగ్గరకొచ్చి తన కాళ్ళ మీద కొడతారు. ఎందుకంటే ఇంకెప్పుడు నువ్వు డాన్స్ చేయొద్దు అని. ఆ 10 డేస్ తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కాంపిటీషన్‌లోనేమో వివి డాన్స్ చేసి పక్కకి వెళ్తుంది. హోస్ట్ లిల్లీని పిలుస్తాడు. కానీ ఎంతసేపటికి లిల్లీ రాదు. వివి ఏమో మనసులో అనుకుంటుంది, ఎలాగూ తను రాదులే. సో, ఈ డాన్స్ కాంపిటీషన్‌లో నేనే విన్నర్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హోస్ట్ తనని డిస్‌క్వాలిఫై అయిందని అంటూ ఉంటాడు. భూషణ్ లిల్లీ గురించి ఆలోచిస్తాడు. అదేంటి తిను డాన్స్ కాంపిటీషన్‌లో రాలేదు. ఇన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ చేసి ఇప్పుడెందుకు రాలేదని వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే తను స్టేజ్ మీద ఒక వెరైటీ సడెన్‌గా అక్కడికొస్తుంది. సో, అందరికీ చెబుతుంది, "సారీ, నేను కొంచెం లేట్ అయ్యాను" అని అంటుంది. అది చూసి వివి వాళ్ళ సిస్టర్ అందరూ షాక్ అవుతారు. తినెలా డాన్స్ కాంపిటీషన్‌కొచ్చింది అని అనుకుంటారు. లిల్లీ ఏమో డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ తన కాలికున్న దెబ్బ వల్ల తను డాన్స్ సరిగ్గా చేయలేకపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ ఆ డాన్స్ చూడడానికి కూడా బాలేదని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే లిల్లీ వాళ్ళ మమ్మీ అక్కడికి ఎంటర్ అవుతుంది.
సో లిల్లీ వాళ్ళ మమ్మీని చూస్తారు హాయ్ అని అంటారు. అప్పుడు లిల్లీ వాళ్ళ మమ్మీ అంటుంది, "ఎందుకు నాకు చెప్పలేదు నా బేబీ దొరికిందని" అని అంటుంది. "సరే ఇప్పుడు నేనే జడ్జ్ చేస్తాను. అసలైన కూతురెవరో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది" అని అంటూ ఉంటుంది. సో తను జడ్జిమెంట్ సీట్‌లో కూర్చొని ఉంటుంది. లిల్లీ వాళ్ళ మమ్మీని చూసి చిన్నప్పుడు తనకు గుర్తొస్తాయి. తినే మా మమ్మీ అని ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా ఎలాగైనా మా మమ్మీని అప్సెట్ చేయకూడదు అని వాళ్ళ మమ్మీని చూస్తూ వాళ్ళ మమ్మీ నేర్పించిన డాన్స్ స్టెప్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ డాన్స్ చేసే విధానం చూసి వివి ఏమో షాక్ అవుతుంది. హాన్‌తో అంటుంది, "ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యు" అనగానే హాన్ అంటాడు, "ఆల్రెడీ నేను ప్లాన్ వేసుకున్నానులే. ఒకవేళ తను స్టేజ్ మీదకొస్తే ఏం చేయాలో" అని వెనుక నుంచి వచ్చి గాజు ముక్కలు వేస్తాడు. లిల్లీ డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ గాజు ముక్క తన కాలుకి గుచ్చుకుంటుంది. తను ఆగకుండా డాన్స్ స్టెప్స్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు తన స్టెప్స్ చూసి వావ్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, చిన్నప్పుడు నేను ఎలా డాన్స్ చేశానో తను కూడా ఇలానే డాన్స్ చేసింది. నిజంగానే తిను నా కూతురు అని అనుకుంటుంది. అలా లిల్లీ డాన్స్ కంప్లీట్ అవ్వగానే ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. లిల్లీ వాళ్ళ మమ్మీ ఏమో ఇమ్మీడియేట్‌గా స్టేజ్ మీదకొచ్చి తనని హగ్ చేసుకొని "నువ్వే నా కూతురు" అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. లిల్లీ అనుకుంటుంది వాళ్ళ మమ్మీని చూసి 18 ఇయర్స్ తర్వాత నా ఓన్ మమ్మీ నాకు దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తన కాలు నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా భూషణ్ తనని వెత్తుకొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. అక్కడే ఉన్న పెద్ద అంకుల్ అంటాడు, "స్టేజ్ మీద గాజొక్కలు ఎవరేశారు? వాళ్ళు కనీసం మనుషులేనా?" అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అలానే అంటూ ఉంటారు. ఖాన్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ పెద్ద అంకుల్ చూసి ఇమ్మీడియేట్‌గా గార్డ్స్‌తో వాళ్ళని ఆపేస్తాడు. ఏమో ఫాస్ట్‌గా వీవీ ఏమో లిల్లీ వాళ్ళ మమ్మీ దగ్గరికొచ్చి, "మమ్మీ నేనే నీ అసలైన కూతుర్ని. అండ్ అక్కడ గాజు ఒకలేశారు కదా! మేబీ తన మీద సింపతి రావడానికి తనే వేసుకుంది కావచ్చు" అని ఎమోషనల్ డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. తన ఎమోషనల్ డైలాగ్స్ విని వాళ్ళ మమ్మీ కూడా కరిగిపోతుంది. "అలాగే మమ్మీ చూడు నా బర్త్ మార్క్, అలాగే మమ్మీ చూడు నా బ్యాక్ మీద ఉన్న బర్త్ మార్క్" అని బటర్‌ఫ్లై బర్త్ మార్క్ కూడా చూపిస్తుంది. సో వీవీ ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటుంది. అది ఫేక్ బర్త్ మార్క్‌ని క్రియేట్ చేసుకొని ఉంటుంది. సో చాలా ఎమోషనల్ అయ్యి వీవీ చెప్పిందంతా నమ్మేస్తూ ఉంటుంది. సో "నువ్వే నా నిజమైన కూతురు" అని అంటూ ఉంటుంది. అప్పుడే లిల్లీ అండ్ భూషణ్ అక్కడికొస్తారు. లిల్లీ అంటుంది, "తను నిజమైన కూతురైతే ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడు" అని వాళ్ళ మమ్మీకి ఆ ఫుటేజ్ చూపిస్తుంది. అందులో హాన్ అండ్ వీవీ కలిసి లిల్లీని కొడుతూ ఉంటారు తన కాళ్ళ మీద. సో తను డాన్స్ సరిగ్గా వేయొద్దని. అది చూసి వాళ్ళ మమ్మీ, "వీళ్ళిద్దరూ నిన్ను ఇంతగానం టార్చర్ చేశారా" అని వాళ్ళ మమ్మీ తిడుతూ ఉంటుంది. "నువ్వు మనిషివేనా? ఒక అమ్మాయిని ఇలా కొట్టడానికి నీకు కొంచెమైనా సిగ్గు అనిపియడం లేదా" అని తిడుతూ ఉంటుంది. "సో నా కూతుర్ని ఇలా ఎందుకు కొట్టావు? ఇప్పుడు నాకు అర్థమైంది నిజమైన కూతురెవరో" అని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. "ఇది నా ప్లాన్ కాదు హాన్ యొక్క ప్లాన్" అని చెప్తుంది. ఇమ్మీడియేట్‌గా హాన్ అంటాడు, "నువ్వేంటి నింద నా మీద ఏస్తున్నావని" ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మమ్మీ అక్కడ గాజు ఒక్కలేసి, "ఈ గాజు ఒక్కల మీద మోకాలేసి కూర్చోండి. అలాగే మిమ్మల్ని మీరు కొట్టుకుంటూ నా కూతురికి సారీ చెప్పండి" అని అంటుంది. సో వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటారు. సో లిల్లీ అలాగే వాళ్ళ ముగ్గురు అంకుల్స్ వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళా హౌస్‌కి తీసుకురాగానే లిల్లీ అంటుంది, "మమ్మీ ఇది నా డ్రీమ్ కాదు కదా" అనగానే వాళ్ళ మమ్మీ తనకి ప్రాపర్టీ పేపర్స్ అలాగే కంపెనీ యొక్క పేపర్స్ ఇచ్చి, "ఇక నుంచి ఈ కంపెనీ నువ్వే మెయింటైన్ చేయాలి. అలాగే నెక్స్ట్ మంత్‌లో మా ఫ్యామిలీ యొక్క వారసురాలుగా నిన్ను ప్రకటిస్తాను" అని చెప్తుంది. అప్పుడు లిల్లీ భూషణ్‌తో అంటుంది, "మీరొక ఫేక్ న్యూస్ క్రియేట్ చేయండి. ఏంటంటే నేను అసలైన వారసురాలిని కాదు అని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే అప్పుడు అది వీవీకి తెలుస్తుంది" అని లిల్లీ అంకుల్‌తో చెప్తుంది. సో అంకుల్ ఏమో నెక్స్ట్ మంత్ జరిగే పార్టీకి అసిస్టెంట్‌కి చెప్పి ఒక మంచి డ్రెస్‌ని అరేంజ్ చేయమని చెప్తాడు. సో తను డ్రెస్ తీసుకోవడానికి తనని షాపింగ్‌కి తీసుకొని వస్తాడు. డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి కార్‌లో తీసుకొని వస్తాడు. లిల్లీ భూషణ్‌కి "థ్యాంక్ యూ అంకుల్" అని చెప్తుంది. అప్పుడు తను అంటాడు, "నువ్వు నన్ను అంకుల్ అని పిలవాల్సిన అవసరం లేదు" అని అంటూ ఉంటాడు. అప్పుడే తనకి తుమ్ము రావడం వల్ల అదంతా వినదు. సరే కానీ "ఏం చెప్పారు అంకుల్" అనగానే తన కోట్‌ని తనకి వేసి, "సరే నువ్వెళ్ళి నీ డ్రెస్ తెచ్చుకో" అని అంటాడు. లిల్లీ ఏమో షాప్‌కెళ్ళి డ్రెస్ కొంటుంది. అలాగే అదే షాప్‌కి వివి కూడా వస్తుంది. హాన్ అండ్ వాళ్ళ సిస్టర్‌తో కలిసి. వివి అంటుంది, "ఇప్పుడు నేనొక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని. అలాగే వివి ఫ్యామిలీ యొక్క ఫేక్ వారసురాలు" అని రూమర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో తను
తను రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాదు. అలాగే ఇప్పుడు తన దగ్గర ఎలాంటి మనీ లేవు. ఇప్పుడు నేనే పెద్ద రిచ్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హాన్ అండ్ వాళ్ళ సిస్టర్ కూడా తనని పొగుడుతూ ఉంటారు. అప్పుడే షాపింగ్ మాల్‌లో ఒక డ్రెస్ చూసి వివి తన క్రెడిట్ కార్డ్ హాన్ వాళ్ళ సిస్టర్‌కిచ్చి ఆ డ్రెస్ కొనుక్కొని రా పో అని అంటుంది. అప్పుడే అక్కడ లిల్లీని చూస్తుంది. లిల్లీని చూసి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని తనని హేళన చేస్తూ ఉంటారు. నీలాంటి ఒక పేదవాళ్ళు ఈ షాప్‌కొచ్చి డ్రెస్ కొనలేరు అనగానే తను అంటుంది, ఈ డ్రెస్ స్పెషల్‌గా నా కోసమే తయారు చేశారు అని చెప్తుంది. కానీ ఆ మాటలు వివి అస్సలు నమ్మదు. వివి ఏమో తన మాట నమ్మకుండా ఆ డ్రెస్ ట్రై చేస్తుంది. కానీ ఆ డ్రెస్ చాలా ఫిట్ అయిపోతుంది. అయినా కానీ అలానే ఫిక్స్ అయిపోతుంది. సో, ఆ డ్రెస్ ప్రైస్ చెప్పగానే వివి షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా తన కార్డ్ ఇచ్చి చెక్ చేయమంటుంది. కానీ ఆ కార్డ్‌లో అంత మనీ ఉండవు. అప్పుడే లిల్లీ ఆ డ్రెస్ కొనడానికి తన కార్డ్ చూపియగానే స్టాఫ్ చూసి వావ్! ఇది చాలా రిచ్ పీపుల్స్ దగ్గరే ఉంటుంది అంటూ తనని పొగుడుతూ ఉంటుంది. అది చూసిన వివి అంటుంది, ఇది వరల్డ్‌లోనే రిచెస్ట్ పర్సన్ దగ్గర ఉండే కార్డ్ కదా! నీ దగ్గర ఎలా వచ్చింది? అలాగే నీ దగ్గర మనీ కూడా లేదు కదా అనగానే అప్పుడే అక్కడికి భూషణ్ వస్తాడు. భూషణ్ అంటాడు, నేనే తనకి కార్డ్ ఇచ్చాను అనగానే వివి అంటుంది, మీరు తన మీరు తనని నమ్మకండి. తను మిమ్మల్ని ఫూల్ చేస్తుంది అని వివి అంటుంది. అప్పుడే హాన్ లిల్లీతో అంటాడు, నువ్వు నీ లుక్స్‌తో తనని లొంగ తీసుకున్నావేంటి అని అంటాడు. భూషణ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. కానీ అప్పుడే లిల్లీకి చాలా కోపమొచ్చి హాన్‌ని కొట్టి, నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా ఈ విషయాలు? నువ్వు మా సిస్టర్‌తో కలిసి నన్ను మోసం చేశావు. సో, ఇలాంటి మాటలు మాట్లాడే రైట్ అంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా భూషణ్ సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలిపించి వాళ్ళందరినీ బయటికి నెట్టేస్తాడు. లిల్లీ వాళ్ళ డ్యాడీని మీట్ అవుతుంది. వాళ్ళ డ్యాడీ బిజినెస్ ట్రిప్ మీద ఇన్ని డేస్ వెళ్ళి రిటర్న్ వస్తాడు. వాళ్ళ డ్యాడీ లిల్లీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చిన్నప్పుడు నువ్వు కిడ్నాప్ అయిపోయావు. నీకోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెతుకుతూ ఉన్నాం. కానీ నువ్వు మాకు దొరకలేదు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తనని చూసి. లిల్లీ ఏమో వాళ్ళ ఫ్యామిలీ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్తుంది. ఎందుకంటే తనని వాళ్ళ ఫ్యామిలీ యొక్క వారసురాలుగా ఇంట్రడ్యూస్ చేస్తానికి వాళ్ళ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఆ పార్టీకి వివి కూడా వస్తుంది. వివి అనుకుంటుంది తిను ఫేక్ వారసురాలు కదా అనుకోగానే అక్కడే ఉన్నవాళ్ళు తనని అనౌన్స్ చేస్తారు. అది విని వివి షాక్ అవుతుంది. తో ఉన్న బిజినెస్ అంతా క్యాన్సిల్ చేయనగానే వాళ్ళ డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న బిజినెస్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాడు. సో, ఇమ్మీడియేట్‌గా వివి వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్స్‌కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ వివి వాళ్ళ డ్యాడీ, అలాగే లిల్లీ వాళ్ళ డ్యాడీ వీళ్ళిద్దరూ ముందు నుంచే శత్రువులు. సో, వివి వాళ్ళ డ్యాడీ కావాలనే చిన్నప్పుడే లిల్లీని కిడ్నాప్ చేసి ఉంటాడు. అది ఇప్పుడు నిజం తెలిసేసరికి లిల్లీ వాళ్ళ డ్యాడీకి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా పోలీసులను పిలిపించి వాళ్ళని అరెస్ట్ చేపిస్తుంది. అలాగే వివి కూడా తనని హరాస్ చేసినందుకు వివిని కూడా అరెస్ట్ చేపిస్తారు. ఫైనల్‌గా అగ్గు ఫ్యామిలీకి తను అందరూ వారసురాలుగా ప్రకటించేస్తారు. అలాగే వాళ్ళ డ్యాడీ తన ప్రాపర్టీ అలాగే వాళ్ళ డ్యాడీ అంటాడు, ఇక నుంచి కంపెనీని నువ్వే హ్యాండిల్ చేయాలి అని. సో, నెక్స్ట్ డే తను ఆఫీస్‌కి తన రియల్ ఐడెంటిటీతో వస్తుంది. అప్పుడే వాళ్ళ అంకుల్ వచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటాడు. తను కూడా ఓకే చెప్తుంది. ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థాంక్ యూ ఫర్